ఎలా ఉన్నారండి? ఈ రోజున 42వ రోజు డైట్ జర్నీ అండి. ఈరోజు కూడా 1 మీల్ చేశాను. నేను ఈరోజు 500 గ్రామ్స్ వెయిట్ తగ్గాను. 68.5 ఉన్నాను. ఇంకొక రెసిపీ పోస్ట్ చేశాను కదండి, నట్స్ సీడ్స్తో కొబ్బరి కారం. కొంతమందికి డౌట్ రావచ్చు, నట్స్ సీడ్స్ని ఈ రూపంలో తీసుకోవచ్చా? ఏం పర్లేదండి, తీసుకోవచ్చు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మన డైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్ళే ఉంది, 50 ఏళ్ళ వాళ్ళకి కూడా పళ్ళు నొప్పులు ఉంటాయి. ఈ వాల్నట్స్ తినడం, లేకపోతే బాదం తినలేక, తినబుద్ధి కాక అసలు తీసుకోకపోవడం కంటే ఇలా నట్స్ సీడ్స్ కలిపి కారపొడిలా చేసుకొని మీరు చక్క ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ పైన వేసుకొని తినచ్చు. లేదు అంటే దొండకాయ కూర వండుకున్నా, ఏ కూర వండుకున్నా చక్క దాంట్లో వేసుకోవచ్చు. ఏం పర్లేదు, ఇలా తీసుకోవచ్చు. ఇది రాంగ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ మిల్క్ తీసుకొని కాఫీ పెట్టుకొని తాగడం, ఇలాంటివి చేయకూడదు. బట్ పొడి చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఒక కామెంట్ చూసానండి, అదేంటి మీరు నెగిటివ్ కామెంట్స్కి మాత్రమే రిప్లై ఇస్తారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కూడా రెండు చూసుకునేంత ఖాళీ నాకు ఉండట్లేదు ఈ టైంలో. నా ఫ్రెండ్స్ ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే నా ఫ్రెండ్స్ చెప్తారు, ఒకసారి చూడు కామెంట్ వచ్చింది అని. అందుకని చూస్తాను అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ పట్టుకుంటాను అని కాదు. పాజిటివ్ కామెంట్స్కి చాలామంది మొహమ్మద్ గారండి చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు, మీకు థ్యాంక్స్ చెప్పాలని. మీరు ఎవరో నాకు తెలియదు, బట్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్. ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే నెగిటివ్ కామెంట్ ఏం కాదు, క్రాంతి గారు మీరు ఇంత స్లోగా వెయిట్ తగ్గుతున్నారు ఏంటి ఈ డైట్లో అని. ఇంత స్లోగా తగ్గుతున్నాను, 42 డేస్ అంటే 41 డేస్ కంప్లీట్ అయింది. అంటే 40 డేస్లో 9 kgs పైన తగ్గాను నేను. 9.3 దాకా తగ్గాను, తక్కువ. అది ఏ రేట్లో తగ్గుతాం ఇంత చక్కగా? నాకు తగ్గడానికి కంగారు ఏం లేదండి. నేను ఇంకో 1 నెల రోజులైనా చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్రేవింగ్స్ కూడా లేవు. డైట్ అమ్మ ఏదో తినేయాలి అది తినేయాలన్న క్రేవింగ్స్ కూడా లేవు, అస్సలు తగ్గిపోయినాయి. కాబట్టి ఇంకో 1 నెల అయినా చేసుకుంటాను. నేను 1 మీల్లోనే కంటిన్యూ అవుతాను. అదే నేను లిక్విడేట్ అందరిలాగా లిక్విడేట్ చేస్తే వాటికి నా ఐడల్ వెయిట్కి వచ్చేద్దును. బయటకు వెళ్ళగానే త్వరగా పెరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 1 మీల్ కదా, నేను బయటకు వెళ్ళినా నా ఐడల్ వెయిట్కి రీచ్ అయ్యాక బయటకు వెళ్ళాను అంటే వెయిట్ అసలు త్వరగా పుట్ ఆన్ అవ్వను. అయినా ఇక్కడ చెప్పాను కదా 1 మీలే చేసుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫీడింగ్ మదర్స్ డైట్ చేసుకోవచ్చా లేదా అని చెప్తాను. ఫీడింగ్ మదర్స్ కూడా డైట్ చేసుకోవచ్చండి, కాకపోతే ఎప్పుడు అంటే మీ బేబీ బయట నుంచి ఫుడ్ సఫిషియెంట్గా తీసుకోవాలి. బయట నుంచి ఫుడ్ సఫిషియెంట్గా ఎప్పుడు తీసుకుంటారో, 7 నెలల వరకు మనం ఎలాంటి బయట ఫుడ్ కూడా పెట్టము. 7 నెలల తర్వాత నుంచి కొంచెం లైట్గా సెర్లాక్ అలవాటు చేయడం, లేకపోతే రవ్వ ఉడికించి పెట్టడం, బంగాళదుంప స్మాష్ చేసి పెట్టడం, లేదంటే ముద్దపప్పు ఏమైనా కొంచెం నెయ్యి వేసి తినిపించడం, ఇలా చేస్తూ ఉంటాం. కానీ 9-10 నెలలు వచ్చే వరకు బేబీ అంత ఫుడ్ సఫిషియెంట్గా తీసుకోలేదండి. కాబట్టి 10 నెలలు దాటిన వాళ్ళు చేసుకోండి, ఓకేనా? అప్పుడు కూడా 2 మీల్ చేయండి. మీరు డైట్ చేసుకోవడం కోసం ఫీడింగ్ ఆపాల్సిన పని లేదు. కానీ 2 మీల్ చేశారనుకోండి, 2 మీల్లో కూడా చక్కగా ఆకుకూరలు తీసుకోండి, నట్స్ సీడ్స్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, ప్రోటీన్ ఇవ్వండి, వెజిటబుల్స్ తీసుకోండి, 4 పిల్లర్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. అవసరం అయితే మీకు అంత ఫ్యాట్ అవసరం లేదనిపిస్తే ఒక 10-20 గ్రాములు తగ్గించండి. చాలామంది అనుకుంటారు ఈ డైట్ చేసినప్పుడు ఫీడ్ ఇస్తే పిల్లలకి మోషన్స్ అవుతాయని. అస్సలు అలా అవ్వండి, మీకు కూడా అవ్వవు. డైట్ చేసిన ప్రతి ఒక్కరికి మోషన్స్ అయిపోతాయని అనుకోవద్దు. ఎవరికి అవుతాయి అంటే ఒకేసారి 30-40 గ్రాములు ఫ్యాట్ తీసుకోవడమో, లేకపోతే స్టార్టింగ్ 1 or 2 డేస్లో అవడమో జరుగుతాయి. అంతే తప్ప ఫీడ్ ఇస్తుంటే పిల్లలకి మోషన్స్ అవుతాయన్న భయం ఏం లేదు. మీరు హ్యాపీగా డైట్ చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, బేబీ ఫుడ్ బయట నుంచి సఫిషియెంట్గా తీసుకోవాలి. లిక్విడ్ డైట్లు మాత్రం పొరపాటున కూడా చేయొద్దండి. ఫీడ్ చేస్తున్న వాళ్ళు లిక్విడ్ డైట్ అస్సలు చేయొద్దు. అందరూ ఇలా కేజీలు తగ్గిపోవడం, వీళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్లో ఉండి, ఎవరైతే సిజేరియన్ అయిన వాళ్ళు లేకపోతే డెలివరీ అయిన వాళ్ళకి ఒక 5-6 నెలలు రెస్ట్ ఇస్తారు ఇంట్లో, కొంచెం ఎక్కువ ఫుడ్ కూడా పెట్టేస్తూ ఉంటారు బేబీకి కూడా పాలు రావాలని. అలాంటప్పుడు కొంచెం లావ్ అయిపోతూ ఉంటారు, ఎంత సన్నగా ఉన్న వాళ్ళు కూడా. అందరూ తగ్గిపోతున్నారు, మేము తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. మీరు ఈ లోపల డైట్ స్టార్ట్ చేసే లోపల చక్కగా 2 మీల్ చేసుకోండి. 3 మీల్ ఆపేసి 2 మీల్ చేసుకోండి. అది కూడా 6 కంప్లీట్ చేసేయండి. మిల్లెట్స్కి మారండి. రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్, కూల్ డ్రింక్స్ ఆపేసేయండి. పంచదార బదులు బెల్లం వాడుకోండి. రిఫైన్డ్ ఆయిల్స్ బదులు ఆవు నెయ్యి వాడుకోండి. తర్వాత కొంచెం ఎర్లీగా తినేయడం, ఒక మీల్లో మోస్ట్లీ రా ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకోవడం, ఇలాంటి చేంజెస్ చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నా కూడా ఒక 4-5 కేజీలు తగ్గుతారు. ఈ లోపల ఎలాగో బేబీకి ఒక 10 నెలలు అలా వచ్చేసాక డైట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోయాను ఒక విషయం చెప్పడం, ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను, చిన్న బిట్ సాంగ్ పాడి. అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు నెగిటివ్గా తీసుకోకండి, ఏదో జస్ట్ సరదాగా పాడిన పాట బాగుంది అనిపించింది, అందుకే అప్లోడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, గుడ్ నైట్.